ఒక చిన్న గ్రామంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దారుణమైనటువంటి అంశం. సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇది అదే జగన్ అధికారంలో ఉండుంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద యాజిటేషన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందంటూ వీళ్ళు ఒక కథనం రాసుకొచ్చారు. ఇందులో బల్కోల్డేరియా సూడోమాలి అనే బ్యాక్టీరియా సోకిన వాళ్ళ ప్రమాదకరమైన నియోడియోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. షుగరు, లివరు, కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి భారత్తో సహా దక్షిణాసియాలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళలో జ్వరం, దగ్గు, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు మొదలై క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణించి చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణాలు సంభవిస్తాయి. డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల కేసులు కొంత అనుమానాస్పదంగా నమోదైతే చాలు ఆ ప్రాంతంలో సర్వేలెన్స్ పెట్టి కేసులు నమోదు గల కారణాలు అన్వేషించాలి. అట్లాంటిది పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించిన 3 వారాల అనంతరం ప్రత్యేక బృందాలను తురకపాలెం పంపి ప్రభుత్వం హడావిడి చేసింది. గ్రామంలో ఇప్పటికే 45 మంది మృతి చెందగా 29 మంది బాధితుల నుంచి రక్త నమూనాలు తీసి గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్కు పంపారు. ఇన్ఫెక్షన్ నిర్ధారణకు బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం డిఎంహెచ్ఓ బృందం ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించింది. ఈ గ్రామం అంటే భయం ఏ స్థాయికి జరిగిందంటే బంధువులతో సహా బయట వ్యక్తులు ఎవరు గ్రామానికి రావడం లేదు. రాత్రి 8 దాటితే గ్రామంలో ఎవరూ సంచరించట్లేదు అన్నటువంటి విషయాన్ని రాసుకొచ్చారు.